అదే అంటున్నారు. మేము ఎక్కడన్నాం మేము ఇది వీ డెంట్ సే ఎనీవేర్. ఎక్కడో చెప్పుంటారు, ఆఫ్ ద కఫ్ రిమార్క్ అంటాం మనం దాన్ని. ఇది ప్రాబ్లం. వాధవన్ గారు ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక డిస్కనెక్ట్ వచ్చేసింది. ట్రంప్కి ఏమో ఈ యుద్ధం ఎట్లైనా ఆపాలని ఉంది, ఇరాన్కి ఈ యుద్ధం ఎంత పొడిగించాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. మాకేం బోధ, దానివల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్? మేము ఎట్లయినా మునిగిపోయినాం, తోడు వాడిని కూడా తీసుకుపోతామని అంటున్నారు వాళ్ళు. అమెరికాని కూడా ముంచారు. నేను వాళ్ళని కూడా తీసుకెళ్తాను, నేను ఎట్లయినా పోయినా, నేను ఆ సంగతి అయిపోయింది, వాడిని కూడా గుంజుకుంటా, వాడిని కూడా ఈ నీళ్ళ తీసుకుపోతాను నేను. ఇది వాళ్ళ స్ట్రాటజీ. అదే చేశారు కూడా వాళ్ళు ఒక అసిమెట్రిక్ వార్ ఆడారు. వాళ్ళకి తెలుసు అమెరికా ఎయిర్ ఫోర్స్ని వాళ్ళు కౌంటర్ చేయలేరు. సూపర్ ఎయిర్ ఫోర్స్, చాలా పెద్దది, నేవీని కౌంటర్ చేయలేము. సో ఏం చేస్తారు వాళ్ళు చిన్న చిన్న మిసైళ్ళతో డ్రోన్లతో కొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు. అప్పుడు ఏం చేశారు, మైన్స్ వేసేసారు తీసుకెళ్ళి హార్మోస్లో, అయిపోయింది. ఇప్పుడు వాడంటున్నాడు నాకు తెలియదు ఆ మైండ్లో ఎక్కడ పోయింది అంటున్నాడు. నీళ్ళు కదా అక్కడ ఇక్కడ పోయి ఉంటుంది, అక్కడ పోయి ఉంటుంది, నాకు తెలియదు అంటున్నాడు. నువ్వు వెళ్ళి దేవులాడుకో అంటున్నాడు. ఇప్పుడు ఆ యూఎస్ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వాడు దాని మైండ్ స్వీపర్స్ లేదు. యూఎస్ ఇంత పెద్ద నేవీ పెట్టుకుని వాళ్ళు దాని మైండ్ స్వీపర్స్ లేదు. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది మైండ్స్ది. ముందు సెకండ్ వరల్డ్ వార్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఇరాన్, ఇప్పుడు కూడా మ్యాగ్నెటిక్ మైండ్స్ వాడుతున్నారు. చాలా బాధ. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ 45 సంవత్సరాలు ఎవడిస్తాడు సార్? ఒక్క ఎక్విప్మెంట్ కూడా అమ్మరు వాళ్ళకి. ఇప్పుడు లేటెస్ట్ ఏ దేశం కూడా వాళ్ళకి ఎక్విప్మెంట్ అమ్మలేరు. ఆర్ దే పవర్ఫుల్ అండి ఆ మ్యాగ్నెటిక్ మైండ్స్? ఉంటాయి. దాని కాన్సెప్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉంటుంది. ఒకటి మ్యాగ్నెటిక్ మైండ్స్ ఏమవుతుందంటే ఇదంతా స్టీల్ బేస్డ్ కదా షిప్స్ అన్ని, దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, వెళ్ళి పట్టుకుంటుంది, బ్లాస్ట్ అయిపోతుంది. మిగతా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మెటీరియల్, బ్లాస్టింగ్ మెటీరియల్ దానికి లోపల ఉంటుంది. ఇట్స్ లైక్ అ బాల్. ఓకే,